దయచేసి రథం మీద వాళ్ళు దిగాలో కైదారు చాలా సంతోషం అయ్యా అందరూ కూడా కార్యకర్తలు దిగండి, కొంచెం దిగండి, అందరు దిగండి, ఒక ఇద్దరు ఉండండి అంతే. జై అంబే, జై భవానీ, జై అంబే, అయ్యా డబ్బులు కొట్టాలి బ్యాండ్. జై భవానీ, జై అంబే, 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 జై భవానీ, జై అంబే. పైకి చూసుకో, అయ్యా పైకి వైపు చూసుకో, మెల్లగా తీసుకోండి. ఈ రథం ముందరికి పోవాలి, అది పక్క జరగంగానే.
సరిపోతుంది దిగకూరి సురేష్ కాలు జాగ్రత్త మధ్యలకు పొజిషన్ తీసుకోండి కింద దిగిన వాళ్ళు మధ్యలకు పొజిషన్ తీసుకోండి पीछे देखे आराम से पीछे ले लो श्रीरंगधामेश्वरीं दासे बोधसमस्तदेव वनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षरभविभवद ब्रह्मेन्द्र गङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां शुद्धलक्ष्मी मोक्षलक्ष्मीं जयलक्ष्मी सरस्वतीः श्रीलक्ष्मीर्वरलक्ष्मीश्च प्रसन्ना मम सर्वदा ॐ हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्थजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावः वाम्मा अवहज्जातवेदो लक्ष्मीमरपगामिनीं यस्यां हिरण्यं विन्धे गङ्गामश्वं पुरुषाणः अश्वपूर्वां रथमध्यां हस्तिनाथप्रबोधिनीं श्रियं देवेमपक्षये त्रैर्मार्देवी विशदां बोल जगदम्ब माता की बोल जगदम्ब माता की రండి రంగన్న మంచుకొని పోయండి మంచుకో చుక్క పోయండి అందరు కార్యకర్తలు మంచుకొని పోయండి ఎంపీ బాగున్నారు బాబు సార్ సరే గంగన్న అయ్యా ఆ సంఘం అధ్యక్షులు ఈ సంఘం అధ్యక్షులు వచ్చి పోయింది సెక్రటరీలు పోయింది కార్యకర్తలు పోయింది కార్యదర్శులు పోయింది అందరు పోయింది ఇక్కడ మేము అని పోటీ పడకండి దయచేసి మీకు ఎంతమంది దగ్గర పాలు ఉంటే అంతమంది ఓటీ కొనుక్కొచ్చుకొని పోయింది పాలు కమిటీ వాళ్ళు ఇక్కడ వచ్చి పాలు పోయేసిన కోరుతున్నాం సాయిలు అరే కొన్ని పోయి సాయిలు తొందర సాయిలు ఒక్కో చుక్క పోయండి అందరిని పోయండి మొదలు అధ్యక్షులు మా సంఘం అధ్యక్షులు ఈ సంఘం అధ్యక్షులు అమ్మవారికి సంబంధించినటువంటి ప్రతిష్ట ఎవరు అడగకూడదు పోయలేదు మీరు పోయలేదు ఆ అధ్యక్షులు పోయలేదు వీళ్ళు పోయలేదు వాళ్ళు పోయలేదు ఇది అమ్మవారి ప్రతిష్ట లోక కళ్యాణార్థం జరిగే ప్రతిష్ట చేసి ఎవరు అడగకండి బాధపడకండి ఆమె పెద్ద ఆడబిడ్డ ఈ ఊరికి కాబట్టి ఆమె అడిగిందనుకో మీకే ఇబ్బంది అవుతుంది బ్యాండ్ కొట్టండి అందరికీ
నిజామాబాద్ నగరంలో దుబ్బా ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీ పెద్దమ్మ తల్లి మందిరం విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు జరుగుతున్నాయి. ఈ యొక్క మందిరం ఇప్పుడు కాదు, దాదాపు 60-70 సంవత్సరాల నుంచి మా పూర్వీకులు ఇక్కడ అమ్మవారిని నెలకొల్పడం జరిగింది. ఇప్పటి వరకు అమ్మవారు చిన్న మందిరంలో ఉండాల్సి ఉండే. అయితే ఈ మధ్యన మా కమిటీ, మా కుల సభ్యులందరూ కలిసి ఈ యొక్క నిర్ణయం తీసుకొని ఈ యొక్క మందిర నిర్మాణం చేపట్టినారు. భారీ పెద్ద ఎత్తున ఈ యొక్క మందిరం నిర్మించి అమ్మవారిని అందులో ప్రతిష్ఠించాలనే ఉద్దేశంతో ఈ రోజు నుండి 21 నుండి 24 వరకు ఈ యొక్క అమ్మవారి మహోత్సవాలు జరుగుతున్నాయి. ఈ యొక్క కార్యక్రమంలో ప్రజలందరూ కూడా, భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందగలగాలని చెప్పేసి, అమ్మవారి దీవెనలు మా కాలనీ వాసులకు, ప్రజలందరికీ కూడా ఎల్లవేళ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ జై పెద్దమ్మ మాతాకి. 100 సంవత్సరాల చరిత్ర గల శ్రీ దుబ్బ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన ఈరోజు జరుగుతున్నది. ఈ రోజు నుంచి 4 రోజులు ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు మనం విగ్రహము ఊరేగింపుగా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా రేపు హోమం జరుగుతుంది, ఎల్లుండి హోమం జరుగుతుంది. అదే 24 తారీఖు రోజు విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుంది. కనుక నగరంలో ఉన్న ప్రజలు ప్రతి ఒక్కరూ అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని చెప్పి కోరుచున్నాము. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు ప్రజలందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాము. అలాగే ఈ విగ్రహ నిర్మాణానికి ఎవరైతే సహకరించారో నిజామాబాద్ ప్రజలందరికీ, వారందరికీ ధన్యవాదాలు చెప్తున్నాము.